వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష క్రతువులు. లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా రుద్రహోమం. తిరుపతిలో ఈ నెల 14న కార్తీక మహాదీపోత్సవం. టీటీడీ పరిపాలనా భవనంలో ఏర్పాట్లు పరిశీలించిన జేఈఓ వీరబ్రహ్మం. శ్రీకాళహస్తిలో ఘనంగా కాలభైరవ స్వామి అభిషేకం. అష్టమి ఉత్సవంలో ఆనంద పరవశులైన భక్తులు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరునికి అష్టోత్తర శత కలశాభిషేకం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన అప్పలాయగుంట టీటీడీ ఆలయం. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసాన విశేషంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజపుష్పమాలలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత విశేష దీపారాధన, మహామంగళ హారతులను అందజేశారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పరిపాలనా భవనం క్రీడా మైదానంలో కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వివిధ విభాగాల అధికారులు వారికి కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చక్కగా చేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్తో మాట్లాడారు. కార్తీక దీపోత్సవాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఈఓ ఫణికుమార్ నాయుడును కోరారు. ఈ పర్యటనలో టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, వీజీఓ గిరిధర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామి వారి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారికి అర్చకులు అష్టమి సందర్భంగా అభిషేకం చేశారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో కాలభైరవునికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆ తర్వాత కాలభైరవ స్వామి వారికి సకల శోభితంగా అలంకరణలు జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అవబృదోత్సవం, మండలేశ్వర పూజ, మహాపవిత్ర సమర్పణ, మహావ్రత సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు 13వ పంచగవ్య వైద్య మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పంచగవ్య విద్యాపీఠం గవ్య సిద్ధాచార్య శ్రీ నిరంజన వర్మ గురూజీ తెలిపారు. బుధవారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన వైద్యమైన పంచగవ్య వైద్యాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి రోగరహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని పంచగవ్య విద్యాపీఠం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ పంచగవ్య జాతీయ వైద్య సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పంచగవ్య వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొని పంచగవ్య వైద్యం ప్రాముఖ్యతను వివరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగే 3 రోజుల మహాసమ్మేళనంలో భాగంగా పంచగవ్య వైద్య శాస్త్ర విద్యను పూర్తి చేసిన 201 మంది విద్యార్థులకు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ సర్టిఫికేట్లను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ నిపుణురాలు గోంది ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు. దేశాన్ని రోగరహిత దేశంగా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ గవ్య సిద్ధాచార్య శ్రీ నిరంజన్ వర్మ గురుజీ గారు పంచగవ్య విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో 13వ పంచగవ్య జాతీయ సదస్సు మహతి ఆడిటోరియంలో నవంబర్ 14, 15, 16 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పంచగవ్య వైద్యులందరూ కూడా వారితో పాటు
సైంటిస్టులు ఎవరైతే ఈ గోమూత్రం ఆవు పేడ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వీరితో పాటు గోశాల నిర్వాహకులు, గోభక్తులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చాలామంది స్వామీజీలు వస్తున్నారు. జగద్గురు పిప్పరవాడాచార్య శ్రీ బలరాం దేవాచార్య మహారాజ్ గారు వస్తున్నారు. అదేవిధంగా పేషావర్ స్వామీజీ వస్తున్నారు. పెనుగొండ పీఠాధిపతి సరస్వతి ప్రజ్ఞానంద స్వామీజీ గారు వస్తున్నారు. వారితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి గోసేవా ప్రముఖులు మరియు ఎవరైతే ఈ పంచగవ్య పైన రీసెర్చ్ చేస్తున్నారో వారందరూ రావడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారు, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ భానుప్రకాష్ గారు, ఎక్స్ బోర్డు మెంబర్ రాములు గారు, వీరితో పాటు ఇంకా చాలామంది ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటి గో సంరక్షణ. కాబట్టి ఈ గోవు ద్వారా ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి పంచగవ్య విద్యాపీఠం నుంచి నిరంజన్ వర్మ గురూజీ గారు కృషి చేస్తున్నారు. ఈ 3 రోజుల సదస్సులో వేలాది మందిగా అవుతారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవును కాపాడాడు. అలాంటి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యక్షేత్రం ద్వారా యావత్ ప్రపంచానికి గో మహత్యాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 13వ పంచగవ్య సదస్సును గురూజీ గారు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పంచారామంగా భాసిల్లుతున్న భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ఉమా సోమేశ్వరుడికి నిర్వహించిన రుద్రాభిషేక వీక్షణంతో భక్తులు పరవశులయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉపచారాలు నిర్వహించిన తర్వాత అర్చకులు ఉమా సోమేశ్వరునికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ జొన్నవాడ క్షేత్రంలో వెండి నంది వాహన సేవ, లక్ష దీపోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వెండి నంది వాహనంపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం, ఆది దంపతుల వెండి నంది వాహన సేవ వేడుకగా జరిగింది. అనంతరం లక్ష దీపోత్సవాలు నిర్వహించారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి శివపార్వతుల సేవలు తరించారు. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజలు జరిపారు. ఆ తర్వాత కాలభైరవ స్వామివారికి
పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ తరువాత రోజా, చామంతి, రుద్రాక్ష మాలలతో చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర నామార్చన, ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అలాగే కడప నగరం భాగ్యనగర్ కాలనీలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గణపతి పూజ, సంకల్ప పూజలతో శ్రీ మృత్యుంజయ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత వర్ణశోభిత పుష్పాలతో స్వామివారికి చూడ చక్కటి అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. అనంతపురం నగర శివారులో 44వ జాతీయ రహదారి పక్కన కొలువైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని రామబంటు శ్రీ ఆంజనేయుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి హారతులు సమర్పించారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. అలాగే అనంతపురం పాత ఊరిలో నెలవైన శ్రీ మూలాంజనేయ స్వామివారి ఆలయంలో లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన ఆలయంగా మూలాంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో కార్తీక మాస వేడుకల్లో భాగంగా తొలుత శ్రీ మూలాంజనేయ స్వామి వారికి నిత్య ఉపచారాలను నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి తరించారు. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. కార్తీక మాస శుభవేళ భక్తులు చల్లని తల్లి బద్దిపోచమ్మ తల్లికి బోనాల సమర్పణతో తరించారు. మహిళలు కొత్త పాత్రలో నైవేద్యం వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించారు. బోనాలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని బద్దిపోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని రంగాపురం వీధిలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాల సందర్భంగా అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ వినాయక స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం జరిపారు. పరివార దేవతలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని 60 అడుగుల స్వామివారి బృహత్ విగ్రహమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम्. నిజామాబాద్ జిల్లా కేంద్రం బ్రహ్మపురిలోని శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సీతారాములను చక్కగా అలంకరించి ముచ్చటైన వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ఫల రసాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా వకుళ నది తీరంలో కొలువైన కాసింతల క్షేత్రంలో కార్తీక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రకృతి రమణీయత నడుమ అలరారుతున్న కాసింతల క్షేత్రానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుడికి భక్తులే స్వయంగా అభిషేకాలను జరుపుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మహాదేవుడికి నివేదించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రంలో కొలువైన అనఘాదేవి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ అనఘాదేవి అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయంలో భక్తులు అర్చకుల సూచనలు అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో అనఘాదేవి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరిగింది. తొలుత అర్చకులు పరమశివుడికి పంచామృతాలు, విభూది తదితర ద్రవ్యాలతో భక్తుల శివనామ స్మరణల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి శివపార్వతులను భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు.
నాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం శ్మశానం భయానం మహాస్థానవాసం శరీరం గయానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువైన త్రిమాత శక్తి పంచాయతీ ఆలయంలో రాహుకాల పూజలు కన్నుల పండుగగా జరిగాయి. శక్తి స్వరూపిణి శ్రీ దుర్గమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపి సుందరంగా అలంకరించారు. అమ్మవారి చెంత బారులు తీరి భక్తులు దోష నివారణ పూజలు జరుపుకున్నారు. రాహుకాల సమయంలో అర్చకుల సూచనలతో రాహుకాల పూజలు జరుపుకున్నారు. అనంతరం ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.